నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కేహెచ్ఆర్ని. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో భీమవరం జాతికి సంబంధించినటువంటి మెట్ట మరియు రిచ్ వాటం కలిగిన బ్రీడింగ్ యూనిట్ అండి. అన్నీ కూడా మంచి హెవీ సైజు డబుల్ బాడీ కలిగిన మెట్టవాటం కలిగిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి. బ్రీడర్ కూడా ఆల్రెడీ విన్నర్గా చెప్తున్నారు. చాలా గొప్ప లైన్కి సంబంధించిన బ్రీడర్గా మనతో బ్రదర్ అయితే వివరించి చెప్పారు. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా చెప్తాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, మొత్తం 10 పెట్టలు ఉన్నాయి. ఫ్రెండ్స్, 10 పెట్టలండి. 10 కూడా మంచి డబుల్ బాడీ హెవీ సైజ్ కలిగిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి. వీటికి వచ్చిన అవుట్పుట్ కూడా చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి. మీరు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు పుంజు దగ్గర తిరిగిన పిల్లలన్నీ కూడా ఈ బ్రీడర్లకు వచ్చిన అవుట్పుట్ గా బ్రదర్ మనతో చెప్పారు. ఆన్లైన్ లో కోళ్లు తీసుకునేటప్పుడు దగ్గరకు వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. కుదరకపోతే 1-2 సార్లు చెక్ చేసుకుని రవాణా అయితే చేయించుకోండి. ఇకపోతే పెట్టల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే అన్ని కూడా 1-2 సార్లు గుడ్లు పెట్టిన పెట్టలుగా చెప్తున్నారు. 2 పెట్టలు మాత్రమే కొంచెం ముదురు పెట్టలు ఉన్నట్టుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి. తెల్లనెమల పెట్ట ఒకటి, అలాగే కాకి పెట్ట ఒకటి. తెల్లనెమలి మరియు కాకి పెట్ట ఈ 2 మాత్రం 2.5 years ఉంటాయని చెప్పి చెప్తున్నారండి. మిగిలిన పెట్టలన్నీ కూడా 1-2 సార్లు అలా గుడ్లు పెట్టిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి. 2-3 సార్లు గుడ్లు పెట్టిన పెట్టలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పారు. పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పుంజు వచ్చేసి ఆల్రెడీ విన్నర్ గా చెప్తున్నారండి. 2 times విన్నర్ గా చెప్తున్నారు. మంచి హెవీ సైజు రసంగి, కోడి రసంగి. దీనికి ఒక కన్ను అయితే లేదని చెప్తున్నారండి. 2 times విన్నరు. ఎత్తు 24, బరువు 4 kg, వయసు వచ్చేసి 3 సంవత్సరాలుగా చెప్తున్నారు. ఫ్రెండ్స్, 3 years గా చెప్పడం జరిగిందండి. అలాగే ఈ బ్రీడింగ్ యూనిట్ మొత్తం మీరు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తారండి. ఇకపోతే బ్రదర్ అడ్రస్ వచ్చేసి విజయవాడ. ఫ్రెండ్స్, విజయవాడ దగ్గర కంచికచర్ల అండి. విజయవాడ దగ్గర కంచికచర్ల నుండి బ్రదర్ శ్రీనివాస్ గారికి సంబంధించిన కోళ్ళు అనమాట. బ్రదర్ గతంలో కూడా 1 year బ్యాక్ మన ఛానల్లో కోళ్ళు అయితే పెట్టారండి. మీరు కూడా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు. ఈ మొత్తం ఆ బ్రీడర్స్కి వచ్చిన అవుట్పుట్ గా చెప్తున్నారు. అలాగే పెట్టల కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ 4000 రూపీస్ గా చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఒక్కొక్క పెట్ట కాస్ట్ వచ్చేసి 4000 రూపాయలు చెప్తున్నారు. పుంజు కాస్ట్ వచ్చేసి 10,000 రూపాయలు చెప్తున్నారండి. పుంజు కాస్ట్ 10,000, పెట్ట కాస్ట్ 4,000, మొత్తం కలిపి 50,000 రూపాయలుగా చెప్తున్నారండి. 10 పెట్టలు మరియు పుంజు. అంటే బల్క్ గా తీసుకుంటే మీకు డిస్కౌంట్ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే మీరు లైవ్ లో వెళ్ళి చూసుకొని తీసుకునే లెక్క అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో, మీరు సపోజ్ ఒక 1000-1500 ట్రాన్స్పోర్ట్ అయితే అందులో సగం బ్రదర్ ఇస్తామని చెప్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేమని చెప్తున్నారు. క్లియర్ గా చెప్పేశారండి. లైవ్ లో వచ్చి చూసుకొని తీసుకున్న వారికి మాత్రం అందిస్తామని చెప్పారు. టైం పాస్ గా చేయొద్దు ఫ్రెండ్స్. కావాలనుకుంటే సంప్రదించండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.